ఇదిగోండి వేడివేడిగా చికెన్ గ్రేవీ అలాగే రైస్ చూడ్డానికి చాలా బాగుంది కదా, ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మీకు ఒక మంచి సింపుల్ రెసిపీ, టేస్టీగా చేసుకునే రెసిపీ అయితే మీకు ఒకటి చూపిస్తున్నాను. లెమన్ రైస్ అండి. లెమన్ రైస్ అలాగే చికెన్ జ్యూసీగా కొంచెం ఓటు ఉండేలాగా వేపుడు చేసుకునే ప్రాసెస్ అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే ఇంకా రైస్ పెట్టేసి కొద్దిగా చికెన్ ఉంటే చికెన్ వండేద్దామని డిసైడ్ అయిపోయామాట. మీరు ఏం చేసుకున్నారో కామెంట్లో శ్రద్ధగా చెప్పండి. ఇంక ఈ సమ్మర్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు లేదా అక్క వాళ్ళ ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇలా తిరుగుతూ ఉంటారు కదా పిల్లలు. అటు ఇటు హడావిడిగా భలే ఉంటుంది. మే నెల వచ్చిందంటే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. కేజీ రైస్ తీసుకున్నాను. అయితే క్వాంటిటీ కొలత ముందే రైస్ కొల్చుకుని వాటర్ పోసేసుకుంటాను. మీకు ఇది తెలుసు కదా అగారో కుక్కర్. మీకు ఇదిగోండి, కలర్ కూడా బాగుంది కదా చూడడానికి. అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి. ఇది మన 2 years వారంటీ కూడా ఉంది. 1.8 లీటర్స్ అంట. మనకి చక్కగా కెపాసిటీ ఉంది. నేను కేజీ రైస్ కుక్ చేసేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వారంటీ ఉంది కాబట్టి 2 సంవత్సరాలు మనకు నచ్చినట్టు వాడుకోవచ్చండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇంకా వాళ్ళ దగ్గర చాలా కుక్కర్లో చాలా రకాలు అయితే ఉన్నాయి టెక్నాలజీ తోటి. అది నేను ఇంతకు ముందు కూడా ఇంకో కుక్కర్ కూడా చూపించాను కదా, ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అయితే ఇప్పుడు బిర్యానీకి రైస్ అయితే కడిగేసుకుని ఆల్రెడీ ఒక అరగంట ముందు నానబెట్టేశానండి బాస్మతి రైస్ అయితేని. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తాను. ముందు ఇంకా దీని పని ఇది చూసుకుంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే చికెన్కి మనం కుక్ చేసుకోవాలన్నమాట. ముందు కొంచెం వాటర్ వేసేసి గ్యాస్ వెలిగించేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకపెట్టేద్దాం. చాలా ఈజీగా అయిపోతుందండి. వేసవకాలం సెలవులు అంటే ఇంకా మాకు చిన్నప్పుడు అయితే తెలియదు, సరదాగా ఉండేది. ఎందుకనుకుంటారేమో, అంటే ఇంకా చల్లటి గాలి, మామిడి గాలి అని చెప్పేసి బాగా ఎక్కువ వచ్చేసేది అనమాట. బయట బయట మడత మంచాలు వేసేసుకుని, పట్టి మంచాలు అవి ఉంటాయి కదా, అవి వేసేసేవారు అనమాట. చాలా ఏదైనా అప్పటి రోజులే బాగున్నాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఇవన్నీ వచ్చేసి ఇరికిరిగ్గా అయిపోయి గాలి ఆడకుండా పిల్లలు ఫోన్లతోటి అలా అయిపోయింది. ఇదిగోండి, నేను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను. మనం చికెన్ ముందు ఉడకబెట్టేసుకోవాలండి. నేను వేపిడే చేస్తున్నాను కానీ చాలా జ్యూసీగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వేరే ఉంటుంది. మీరు చూద్దిరు కానీ కొద్దిగా ఉప్పు అది వేసేసుకుంటాను. చికెన్ మెత్తగా ఉండాలి, ఉడకాలి అంటే వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి చికెన్ నానబెట్టుకున్నా చక్కగా ఉడికిపోతుందండి. మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. లేదు అనుకుంటే చికెన్ తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4 hours పెట్టుకున్నా కూడా మనకి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేసాను కదా, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే కుక్కర్ కూడా రైస్ పెట్టేసాను కదా. మనం బిర్యానీ అంటే రైస్ నేను లెమన్ రైస్ అని చెప్పాను కదండి. లెమన్ రైస్ అంటే పులిహోర రైస్ ఆ టైప్ కాదు. ఒక డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది మీకు టేస్ట్ కూడా. మీరే చెప్తారు కామెంట్లో కూడా. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చేసి కొన్ని రెసిపీలు మీకు భలే కొంచెం కొత్తగా అనిపించినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. టిక్కా బిర్యానీ అయితే అసలు ఎంత సూపర్ అంటే, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక చూడండి. అసలు కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఉండదని చెప్పను. ఆ చాట్ మసాలాలతోటి ఆ చికెన్ బాగా నాని మంచి అరోమా అన్నమాట, మస్టర్డ్ ఆయిల్ తోటి చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా అలాగే చేయబోతున్నాను అనమాట. కానీ అది వేరే ప్రాసెస్ అనుకోండి. ఇది చూడండి, చూసారు కదా, ఇవి ఉల్లిపాయ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి దమ్ములోకి కోసుకుంటాం కదా, అలా కోసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కలుస్తాను. ఈ లోపల 2 అవుతాయి కదా, అవి తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, ఆయిల్ వేసేసి బాగా పెట్టేస్తాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసాను. చికెన్ ఉడికిపోయింది, అనుకున్నాను పెట్టుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేసినట్టున్నాను, చుట్టుపక్కల ఆడిపోతుంది. ఇదిగోండి, చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇవి కూడా వేసేద్దాము. కొంచెం గ్రేవీగా ఉండాలి కదా మరి. ఇప్పుడు మనం బిర్యానీ అది కాదు కదా వేసేది, కాబట్టి కొంచెం గ్రేవీ రావాలంటే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా ఒక 3 పాయలు తీసుకున్నాను. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ కూడా పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను.
ఇవి కొంచెం దోరగా వేగాలన్నమాట. మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చికెన్ వేసేస్తాను. ఆనియన్స్ దోరగా వేగిపోయినాయి అన్నమాట. కొంచెం వాటర్ ఉంచాను, ఎలాగో ఇందులోకి వాటర్ వేయాలి కొద్దిగానే, అందుకని బాగా దగ్గరికంటే ఎగరపెట్టకుండా కొంచెం వాటర్గానే ఉంచేసాను. ఈ వాటర్ అందులో వేసేద్దామని చికెన్ వేసేసి ఇప్పుడు ఒకసారి వేసుకుందాం. ఇలా వేగుతున్నప్పుడే టమాటాలండి, ఒక 3 టమాటాలు ముక్కలు వేసుకోవాలన్నమాట. బాగా వేగాలి, ఇదంతా కలిసిపోవాలి. ఇందులో కూడా చికెన్లో కూడా ఆల్రెడీ సాల్ట్ అది వేసాను కాబట్టి ఇవన్నీ చూసుకుని. అయిపోయిందా రైస్? ఇంకా అవ్వలేదు కదా హారిక? ఉడుకుతుంది, ఉడకని. ఇదిగోండి ఇది ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇంకొంచెం మగ్గాలన్నమాట. కాసేపు ఆయిల్లో మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను, మీకు కావాలితే వేసుకోండి. కొంచెం వేస్తాను అంతే, ఎక్కువ వేయను నేను, బాగా తక్కువ. ఇదిగోండి అంతే, ఇంతకు మించి వేయట్లేదు. ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి అంతే. ఇది వేపితే సరిపోతుంది. ఇది వేగాలన్నమాట బాగా దోరగా. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుందండి, వరంగల్ కారం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వాడుతున్నాను. చూడండి ఇది బాగా స్పైసీగా ఉంటుంది. కలర్ కూడా బాగుంది ఎర్రగానే, కానీ కారం మట్టికి సరిపోదేమో అనుకుని వేసామంటే ఇంకా మామూలుగా ఉండట్లేదు అన్నమాట కారం అయితే. ఇదిగోండి కొంచెం కారాన్ని వేపుకున్నాం, అంటే కొంచెం నూనెలో బాగా మగ్గితే బాగుంటుంది కదా. ఇదిగోండి ఇది కూడా కాంత వాటర్ వేసేద్దాం, వేగిపోయింది కదా. ఈ నీళ్ళు వేస్ట్ చేయకుండా చికెన్ ఉడకపెట్టిన నీళ్ళు అన్నమాట. ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తాం కదా, మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గ పెడతాము. ఇదిగోండి మూత పెట్టి సిమ్లో పెట్టాను. ఇంకా మసాలా పొడి అది వేయలేదు, దింపే ముందు వేసుకుందాము. ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి సాల్ట్ కూడా వేసుకుందాం. ఇదిగోండి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను, 1 స్పూన్ అనుకోండి అంతే, 1 స్పూన్. అలాగే మసాలా పొడి, గరం మసాలా పొడి ఇది 1 స్పూను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఫ్రైలు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. టమాటా వేసుకుని, ఆనియన్స్ వేసుకుని, కొంచెం గ్రేవీ వచ్చేలాగా మన ఇష్టం అన్నమాట. మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కాసేపు మగ్గ పెడదాం. ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది అన్నమాట. సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడే ఉప్పు చూసాను, చాలా చాలా బాగా కుదిరింది. కొద్దిగా ధనియాల పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసాం కదా. ఇంకా జీడిపప్పు అలాంటిది ఏం వేయలేదు. ఆయిల్ అయితే మటుకు కొంచెం ఉంటుంది. మనం చికెన్లో కూడా ఉడకబెట్టుకుంటాం కదా, ఆ నూనె కూడా అదే ఆ నీళ్ళు కూడా వేసాం కదండి, అందులో ఉన్న నూనె కూడా పైకి వస్తుంది కాబట్టి, లేదా మనం వేసిన తక్కువే. కానీ ఆ చికెన్లో వచ్చిన నూనెతోటి అదే తేరుకున్నది ఆ ఆయిల్ తోటి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది చూడండి మంచిగా ఉంది కదా కలర్ఫుల్గా. కారం కూడా గట్టిగా ఉంది, స్పైసీగానే ఉంది. కానీ మనం తినేది లెమన్ రైస్ కాబట్టి దానికి తగ్గట్టుగా సరిపోతుంది. ఇంకా నేను ఇది స్టవ్ ఆఫ్ చేయను, వేరే కలర్ పెట్టేసి రైస్ ఎంతవరకు అయిందో చూద్దాం. వామ్లోనే ఉంది రైస్ కూడా అయిపోయింది. ఇంకా మనం కట్టేసుకుందాం. ఇంకా ఇది కూడా పక్కన పెట్టేద్దాం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేస్తే మంచిగా ఉంటుంది. పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి నెయ్యి వేసేసాను. బటర్ ఉంటే బటర్ వేసుకోండి ఆ ప్లేస్లో, లేదంటే కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా పడుతుంది.
కొద్దిగా ఆర్గాన్ అంటారు కదండి, అది వేస్తున్నాను అన్నమాట. అది వామాకు పొడి మాట అండి. అది ముందుగా కొద్దిగా ఆయిల్ అది వేసుకొని, అలాగే ఒక స్పూన్ ఎండుమిర్చి పలుకులు, అలాగే ఎల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా. ఇప్పుడు ఒకసారి దీన్ని తిప్పుదాం. చూసారు కదా. తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుదాం. ఇది కొంచెం వేగాలన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. మగ్గుతుంది. మనకి బాగా వేగాలన్నమాట అండి. కొంచెం దోర రంగు రావాలి. ఇలా సన్నగా కట్ చేసాం కదా. ఈ ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి చిప్స్ ఇవన్నీ కూడా, అదే ఎండుమిర్చి పొడుగుల కింద కట్ చేసి మిక్సీ పెట్టేసుకుంటే మీకు చిన్న చిన్న పలుకులు అవుతాయి కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేగనిద్దాము. లైట్గా పసుపు అండి వేసామన్న పేరుకి కొంచెం, అంతే. ఇవి దోరగా వేగినాయి కదా, రైస్ వేసేసుకుందాం. కడిగేసి దీన్ని ఒక తొక్కు ఉంటుంది కదా, లైట్గా ఫ్లేవర్ కోసం అన్నమాట, ఎక్కువ ఏమీ కాదు. ఇది కొంచెం చూడండి, కొంచెం వేసేసుకొని చాక్తో కట్ చేద్దాం. నిమ్మకాయ పిండేద్దాం. ఒక కాయ పట్టేసింది. కొత్తిమీర అండ్ లెమన్ రైస్ అన్నమాట ఇది. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం అంతా కూడా కలుపుకుందాం. కొద్దిగా ఆల్రెడీ పింక్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు వైట్ సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. చూడండి ఎలా ఉంది, చూసారు కదా. ఇంకా వైట్గా రావాలి. అంటే నేను అప్పటికప్పుడు ఎండుమిర్చి కొంచెం పొడి చేశాను అన్నమాట, దానివల్ల కారం కలర్ చూసారా ఎరుపు వచ్చేసింది. వైట్గానే ఉండాలి కొంచెం. ఇంకా కొత్తిమీర కూడా ఎక్కువ ఉండాలి, కొత్తిమీర కూడా పడుద్ది. హారిక కొంచెం కొత్తిమీర అయితే ఇదిగో, ఇది కొత్తిమీర అండ్ లెమన్ రైస్ అండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువేయమ్మా, కట్ చేద్ది కానీ కావాలితే. ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందామండి. కొంచెం హై ఫ్లేమ్ మీద పెడదాం. బటర్ ఉంటే బటర్ వేయండి, లేకపోతే నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం. చూసారు కదా, లెమన్ కొరియండర్ రైస్ మాట భలే ఉంటుంది టేస్ట్. దీంట్లోకి మనం సాస్ కింద మష్రూమ్స్ తోటి కూడా చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు నేనైతే చికెన్తో చూపిస్తున్నాను మీకు. ఇది చికెన్ గ్రేవీతో తింటే ఎలా ఉంటుంది అన్నది. అరగాను అంటే మీకు తెలిసిందే కదండి, వామాకులు అంటాం, వామాకు బజ్జీలు వేసుకుంటాం కదా, దాన్ని నేను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అది ఆ ఫ్లేవర్ ఇదన్నీ కూడా మంచిగా అరుగుదల కూడా బాగుంటుంది. చూసారు కదా, రైస్ అయితేనే భలే కలర్ఫుల్గా ఉంది కదా, కొంచెం లైట్ గోల్డ్ కలర్లో. లెమన్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, మీకు సరిపోతే పర్వాలేదు. ఇదిగోండి చూసారు కదా, ఆనియన్స్ తోటి ఎలా రెడీ అయిపోయిందో. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి. ఇంకో కాయ పడిందండి నాకు, 2 కాయలు పడ్డాయి ఈ రైస్కి అయితేని. సాల్ట్ అంతా సరిపోయింది, అందులో కూడా ఉప్పు ఉంటుంది కదా చికెన్ గ్రేవీలో కూడా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా సెకండ్ వై కూడా నేను చేసేసుకుంటాను, ఇంకా అదేమీ తీయట్లేదు. ఇప్పుడైతే మీకు ఇది మటుకి అర్థమైంది కదా, లెమన్ అండ్ కొరియండర్ రైస్ మాట. సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి వేడివేడిగా చికెన్ గ్రేవీ అలాగే రైస్, చూడ్డానికి చాలా బాగుంది కదా, ఎమ్మీగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక మీకు
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ రెసిపీలు అయితేనే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్ అండి.